అత్యంత తీవ్ర విషాదం. ఈ విషాదంలోని ఆరుగురిని అంటే పట్టపగలు అందరి ముందైతే అత్యంత దారుణంగా కొట్టి చంపేశారన్నమాట. దారుణంగా హత్య చేసేశారు. సో, ఇదంతా ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? ఎందుకంత చంపుకోవడానికి అంత కక్షలు ఎలా పెరిగాయి వీళ్ళకి అనే విషయాలు ప్రతీది కూడా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చెప్తా మీకు క్లారిటీ వచ్చేస్తది. ఎందుకంటే నేటి సమాజంలోని జనాలు ఆ విధంగా తయారవుతున్నారు. బంధుత్వాలకు విలువ లేకుండా అయిపోయింది. బంధువులు ఇలా కొట్టుకు చచ్చిపోతా ఉంటే, ఇంకా బయట వాళ్ళే ఇంకా బంధువులు చేసుకోవడం బెటర్ అనే విధంగా అయితే వీళ్ళు చేస్తా ఉన్నారన్నమాట. అసలు ఏం జరిగిందంటే, ఒక గ్రామం. ఆ గ్రామంలోని 10 ఎకరాల పొలం ఉంది. ఈ 10 ఎకరాల పొలం కూడాను వాళ్ళ బంధువులదే. వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్న 10 ఎకరాలు వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారేమో అప్పటి నుంచి కూడా వస్తా ఉంది. సో, వస్తా ఉంటే దాన్ని భాగాలుగా అయితే పంచుకోవాలని చెప్పేసి అప్పట్లోనే పెద్దలు గట్టా నిర్ణయించారు. సో, దాని ప్రకారమే వీళ్ళు భాగాలుగా విడివి సో, దాని ప్రకారమే భాగాలుగా విడదీసుకుందాం అని చెప్పేసి ఎప్పటినుంచో అనుకుంటున్నారు గానీ, ఆ పొలం ఏదైతే ఉందో ఆ పొలం అడ్జస్ట్ అవ్వట్లేదు వీళ్ళకి మాట. ఈ కుటుంబాలకి దగ్గరగా ఒక 3, 4 కుటుంబాలున్నాయి. ఈ 3, 4 కుటుంబాలకు కూడాను అడ్జస్ట్‌మెంట్ అవ్వట్లేదు. అంటే తూర్పు పొలం నాకు కావాలని ఒకళ్ళు, లేదు పశ్చిమ పొలం నాకు కావాలని ఒకళ్ళు, లేదు నాకు ఉత్తర పొలం నాకొద్దు, నాకు దక్షిణ పొలం నాకొద్దని చెప్పి ఎవరి ఇష్టానుసారంగా అయితే వాళ్ళు తీర్పులు ఇచ్చుకుంటా ఉన్నారన్నమాట. అంటే వాళ్ళకి నచ్చిన పొలమే ఇవ్వని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది ఏమైందంటే లాస్ట్‌కి ఊరి పెద్దల దాకా తీర్పెళ్ళింది. ఊరు పెద్దల దాకా తీర్పెళ్ళేటప్పటికి ఇక సరే అని చెప్పేసి ఊరి పెద్దలే ఊరు ముందైతే కూర్చోబెట్టి పెద్దల సమక్షంలోని పంచాయతీ జరుగుతుందన్నమాట. ఇలా పంచాయతీ జరుగుతున్నప్పుడు ఏదైతే మంచి పొలం ఉందో, మంచి పొలం వేరే కుటుంబానికి ఇచ్చారు. ఏదైతే చెడ్డ పొలం ఉందో, చెడ్డ పొలమేమో వేరే కుటుంబానికి ఇచ్చారు. ఈ విధంగా భాగాలు విడదీస్తా ఉన్నారన్నమాట. ఎప్పుడైతే ఈ పంచాయతీ ఫైనల్ అయిందో, ఏదైతే మాకు మంచి పొలం రాలేదు, మాకు ఊహించలేని పొలం రాలేదని చెప్పేసి అనుకున్నారో, ఈ కుటుంబాల్లోని ఒకేసారి వాళ్ళే మాట పెరిగిపోయిందన్నమాట. మంచి పొలం మీరు ఎలా తీసుకుంటారు? తాతల ముత్తాతల నుంచి మేమే కష్టపడి చేసాము. తల్లిదండ్రులని, తాతలందరిని మేమే చూసామని చెప్పేసి ఒకళ్ళకొకళ్ళు మాట పెరిగిపోయేటప్పటికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే కర్రలు, రాడ్లు, కత్తులు వ్యవసాయదారులు కదా ఊరంటేనే. అయి పట్టుకొని విచక్షణారహితంగా అయితే ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు. ఎంత దారుణంగా దాడి చేసుకున్నారంటే విపరీతమైన కసి, కక్ష ఎప్పటినుంచో ఒక 200 సంవత్సరాల నుంచి పగ ఉన్నట్టు విపరీతంగా కొట్టేసుకున్నారు. కొట్టేసుకునేసరికి దాంట్లో 6గురు చనిపోయారుమాట. ఇరు వర్గాలు అంటే ఇరు కుటుంబాల్లో సంబంధించిన కుటుంబీకులు 6గురు చనిపోయారు చూడండి ఒకసారి. సో, 6గురు చనిపోయేటప్పటికి ఇమ్మీడియేట్‌గా పరిస్థితి అక్కడ చేజారిపోయిందని చెప్పేసి ఆ గ్రామ పెద్దలే పోలీస్ స్టేషన్‌కి కంప్లెయింట్ చేస్తే పోలీసులొచ్చి ఇమ్మీడియేట్‌గా ఆ గొడవనంతా కూడా సద్దుమణిగించి ఎవరైతే తీవ్ర గాయాల పాలయ్యారో వాళ్ళందరిని కూడా హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరిని కూడా మార్చరీకి పంపించారన్నమాట. దీనంతటికి కారణం ఎవరు అనేది వాళ్ళందరూ కూడా కేసులు పెట్టి వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఇదంతా కూడా జరిగింది. ఇదైతే కర్ణాటక ఉందో, కర్ణాటక బెంగుళూరు నియరెస్ట్ ఒక గ్రామం ఉందో, ఆ గ్రామంలో జరిగిందన్నమాట. సో, చూడండి ఈ విధంగా తయారవుతున్నారు. ఆస్తుల కోసం కుటుంబీకులే వాళ్ళే కొట్టుకు చచ్చిపోతా ఉన్నారు. మనం అంటా ఉంటాం కదా! "ఒరేయ్! ఎందుకురా ఆస్తి మనం సంపాదించడం? రేపొద్దున మనోళ్ళందరూ కొట్టి చేత్తారా దాన్ని భాగాలు విడదీసుకోవడానికి. ఎందుకొచ్చిందిరా బాబు ఆస్తి? దానికంటే ఏదో కూలి నాలి చేసుకొని ఈ 4 ఏళ్ళు నోట్లోకెళ్తే బెటర్‌రా బాబు అంతకు మించింది ఏం కావాలని" చెప్పేసి చాలామంది కామన్‌గా మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఉదాహరణగా కాదు, ఇప్పుడు నిజంగానే జరిగింది. ఆళ్ళ తాతలు, ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో దానికోసం కొట్టుకు చచ్చిపోయారు వాళ్ళ బంధువులే. 6గురు చనిపోయారంటే మామూలు విషయమా? సో, చూడండి ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ విధంగా అయితే ఈ మధ్య కాలంలోని డబ్బుకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తా ఉన్నారు చాలామంది. బంధుత్వానికి ఇవ్వట్లేదు. దానివల్ల ఇటువంటి సమస్యలు ఎక్కువైపోయాయి. దానివల్ల గుట్టి చప్పుడు లేకుండా అయితే హత్యలు చేసేస్తా ఉన్నారు ఆస్తి కోసం. సో, అందుకనే ఈ వీడియోని తీసుకొచ్చాను. అక్కడ జరిగిన టాపిక్‌ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఎంతో కొంత మీకు అవేర్‌నెస్ వస్తదని, అదేవిధంగా ఎంతో కొంత మీరు అలర్ట్‌గా ఉంటారని, ఏదైనా ఆస్తి తగాదాలు గట్టా ఉంటే గనక మీరు దయచేసి ఇటువంటి కార్యక్రమాలకి పాల్పడొద్దు. ఏదైనా గనక లీగల్‌గా ఉంటే గనక లీగల్‌గా ఎళ్లి ప్రొసీజర్ చేసుకోండి. కోర్ట్‌లో వేసుకోండి. మీకు రావాల్సింది మీకు వస్తదన్నమాట. అంతేగాని ఇలాగ పంచాయతీలు పెట్టుకొని ఒకరి మీద ఒకళ్ళు పగలు పెట్టుకొని ఇలా దారుణంగా హత్యలు చేసుకుంటే ఏం ఉపయోగం? మొత్తం చూడండి వాళ్ళ కుటుంబంలోనే నాకు తెలిసిన మటుకైతే ఒక 70, 80% అందరూ కూడాను పోలీసులు తీసుకెళ్ళిపోయి ఉంటారు. ఎందుకంటే అటెంప్ట్ టు మర్డర్ కాబట్టి. ఇప్పుడు పోలీసులు కోర్టుల మెట్టు చుట్టూ తిరగాలమంటారు. 6గురు చనిపోయారు. 6గురు చనిపోయారంటే వాళ్ళ కుటుంబాల్లో మొత్తం అంతా కూడా తీవ్ర విషాదమే గదా! సో, అందుకనే ఇటువంటి కార్యక్రమాలు కరెక్ట్ కాదు. ఏదైనా గాని లీగల్‌గా ఎళ్ళాలి. లీగల్‌గా ఎళ్లి తేల్చుకోవాలి. సో, చూసారు కదా! దీని మీద మీకేమైనా అవగాహన ఉంటే గనక మంచి కామెంట్ చేయండి. ఎవరైతే కామెంట్స్ చదువుతారో వాళ్ళందరూ కూడా మంచి అవగాహన వచ్చే విధంగా ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోమంటున్నానంటే ఇటువంటి టాపిక్స్ ఎప్పటికప్పుడు మీకు తీసుకొచ్చి మిమ్మల్ని అందరూ కూడా అలర్ట్ చేస్తాను. అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నానన్నమాట. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.